ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చేసి ప్రధాన పార్టీలు మెయిన్గా ఫోకస్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇక్కడ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు? ఇక్కడ మల్కాజ్గిరి నుంచి అయితే ఈసారి ఎక్కడ చూసినా ప్రజలందరూ అంటున్నారు బీజేపీ పార్టీకే ఈసారి. బీజేపీ ప్రచారం చెయ్యకున్నా బీజేపీ అనే ఒక పేరుతోటి అధ్యక్షునికి మన ఈటెల రాజేందర్కి ఇచ్చారు కదా టికెట్, కంపల్సరీ అతనికే వేస్తామని మ్యాక్సిమం 60% ఓటర్లు అదే అంటున్నారు. ఎక్కడ పోయినా అదే అంటారు. ఈటెలకు 60% అంటున్నారు కదా, అంటే కారణం ఏముంది? ఈటెల కారణం అంటే ఈటెల రాజేందర్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన నుంచి జర మంచిగా అందరికీ హుజరాబాద్ వెళ్ళి చూసిన బిడ్డ ఈటెల రాజేందర్ ప్రజల్ని అందరినీ ఏదైనా కష్టం వచ్చినా నేనున్నా అని వెన్ను ముక్కలేక నేను అందరికీ అన్న చెల్లె తమ్ముళ్ళు ప్రతి ఒక్క వ్యక్తికి అన్న లెక్క నేను ఉంటా. ఏ కళ్యాణమే కానీ ఇంట్లో హాస్పిటల్లో ఉండి ఇట్లా బాధ ఉందంటే ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒక విధంగా మమ్మల్ని ఆదుకుంటాడు. ఒక కంపల్సరీ ప్రజల్లోనే ఉంటాడు. మా బిడ్డ మేము హుజరాబాద్లో కంపల్సరీ గెలిపిస్తామని చెప్పి అక్కడ ప్రజలు అంటుర్రు. ఇప్పుడు యావత్తు మల్కాజ్గిరి ప్రజలు కూడా ఇంత మంచి సేవ చేసే వ్యక్తి మనకు దగ్గరికి రావడం, మనం ఈసారి కంపల్సరీ బీజేపీకి ఓటేసి కంపల్సరీ ఈటెల రాజేందర్ని గెలిపించే అతన్ని పార్లమెంట్ పంపుదామని ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రధానంగా ఈ మల్కాజ్గిరిలో ఏం సమస్యలు ఉన్నాయి? మేము తెలుసుకునేవి ఏంటంటే ప్రధాన సమస్యలు అంటే రైల్వే ట్రాక్ సంబంధించి అక్కడ బ్రిడ్జులు కావాలి, ప్రధాన సమస్య ఉంది. ఇంకొన్ని డ్రైనేజ్ సంబంధించి కొన్ని ఇష్యూలు ఉన్నాయి. ఈ ఇష్యూస్ మెయిన్గా మీకు అంటే ఏం చెప్తున్నారు మామూలుగా? ఇష్యూస్ అంటే మీకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఉండే బస్తీకి రోడ్లు బిడ్డ లేవు. రోడ్లు వేసినామంటున్నారు. కొంచెం వాటర్ వస్తే బిడ్డ మా బస్తీ మునిగిపోయినట్లు అవుతుంది. అట్లా ఇప్పుడు నల్ల నీళ్ళు రోజు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పిండు అప్పట్లో. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి 2 రోజులకు ఒకసారి బిడ్డ నల్ల రాదు. ఇష్యూస్ చాలా ఉన్నాయి. అట్లా అంటే ఇప్పుడు బస్సు దవాఖానాలు పెట్టిండు. బస్సు దవాఖానాలలో కొంచెం ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ లేదు. మేము అది చేసినాం. మళ్ళీ వాటర్ ఇస్తున్నామని చెప్పిండు, వాటర్ కూడా సరిగ్గా లేదు. రోడ్లు చూస్తుంటేనేమో ఎక్కడంటే అక్కడ గుంతలే ఉన్నాయి మా బస్సుకి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వస్తుంటే ఇప్పుడు ఇక్కడ బోయినపల్లికి వస్తుంటే కూడా రోడ్లు గుంతలే ఉన్నాయి. సమస్యలు అంటే చాలా ఉన్నాయి. సమస్యలు అన్నీ తీర్చలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మీకు 2 హైవేలు ఇచ్చింది. అటు ఒక ఎలివేటర్ కారిడార్ ఒకటి ఏంది, ఇటు కోంపల్లి నుంచి అటు కొల్లకోయ వరకు, ఇటు చూసుకుంటే అల్వాల్ నుంచి అటు షామీర్పేట వరకు. మీకు ఎలా అనిపిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన హైవేలు చాలా బాగున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇంత పెద్ద హైవేలు జరగలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 10,000 కిలోమీటర్ల చిల్లర రోడ్లు వేసినారు. అవి ఎక్కడ పోయినా ఏ హైవేకి వెళ్ళినా మెయిన్ నరేంద్ర మోడీ వేసిన రోడ్లు ఇవి చాలా బాగున్నాయి. ఇంత పెద్ద ప్రపంచ దేశాలే మన దేశానికి ఇంత మంచి హైవేలు ఉన్నాయి కదా అని. ఏమనుకుంటారు? రాహుల్ గాంధీ రావాలనుకుంటారా లేక మోడీ రావాలనుకుంటారా? రాహుల్ గాంధీ రావాలని ఎవరైనా అనుకుంటారా? రాహుల్ గాంధీ రావాలనుకుంటే ఇక మళ్ళీ బాంబ్ బ్లాస్టులు అతనే చెప్తుడు టీవీ ప్రజల ముఖంగా. మేము ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తాం, ఉగ్రవాదులు ఇక్కడ బాంబు వెళ్ళి చనిపోయినా వాళ్ళకు మా ప్రభుత్వం వస్తే కోటి రూపాయలు రిలీజ్ చేస్తాం అని అనుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే ఒక పప్పుని పిఎంగా చూడదలుచుకోలేదు. నేను నరేంద్ర మోడీని పొగడడం కాదు, దేశ ప్రజలే గ్రహిస్తున్నారు అతను చేస్తున్న పనులు. కానీ ఇప్పుడు చిన్న షాపుల వాళ్ళకి కూడా మినిమం 10,000 20,000 లోన్లు ఇస్తున్నాడు. బతకడానికి ఏదో ఒక దారి చూపెడుతున్నాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి నుంచి ఇప్పుడు అయోధ్య విషయాన్ని కానీ ఇప్పుడు మన దగ్గర ఎన్నో బాంబులు బ్లాస్ట్ అవుతుండే. ఇప్పుడు ఆ బాంబు బ్లాస్ట్ బట్టి జరగట్లేదు. మనము సర్జికల్ స్ట్రైక్ అని మన ఇండియన్ ఆర్మీని అంతమందిని చంపినాక కూడా మనం పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళని చంపి వచ్చి మళ్ళీ మన దగ్గరకు వచ్చినాయి. నరేంద్ర మోడీ వచ్చినాకనే కదా మన మిలిటరీ బలోపేతమైంది. చైనా వాడు భయపడుతున్నాడు, అక్కడ బంగ్లాదేశ్ వాడు భయపడుతున్నాడు, అక్కడ పాకిస్తాన్ అంటే వస్తుండే మన మీకు. ఇప్పుడు వస్తుండా? రావట్లేదు కదా. అది నరేంద్ర మోడీ పుణ్యమే. దేశ ప్రజలను కాపాడడానికి వచ్చిన ఒక శక్తి నరేంద్ర మోడీ. అమ్మవారు పంపించిన ఒక శక్తి నరేంద్ర మోడీ. అతని దయ వల్ల దేశం సురక్షితంగా ఉంది. ఇంకా ముందు కూడా సురక్షితంగా ఉండాలని దేశానికి ఏ అయితే చట్టాలు అవసరం ఉన్నాయో ఆ చట్టాలు కూడా పాస్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి మంచి సురక్షితమైన భవిష్యత్తు ఉండాలని మేము మల్కాజ్గిరికి ఎవరు కావాలనుకుంటున్నారు? మల్కాజ్గిరికి మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందరే కంపల్సరీ గెలవాలి అని కోరుకుంటున్నాం అన్న.
అన్న నమస్తే అన్న. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అన్నట్టు బీజేపీ నుంచి ఇల్లు రాజేంద్ర ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సుమిసా మహేందర్ రెడ్డి ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ ఇప్పుడు వస్తుంది? ఈ యొక్క రాజకీయ విశ్లేషణలో గత పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము మన టీఆర్ఎస్ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కానీ మన ఈటల రాజేందర్ వీళ్ళు ముగ్గురులో కనుక మనం తీసుకున్నట్లయితే రాజకీయ అనుభవము ప్రజలతో పాటు సన్నిహితంగా మెలిగే అభ్యర్థిని మేము ఎన్నుకోవాలని అనుకుంటున్నాం. మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో మేము తప్పకుండా మల్కాజ్గిరి నుంచి ఈటల గారిని గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం. అయితే సుదీర్ఘ అనుభవంలో ఈ యొక్క పట్నం సునీత రెడ్డి గారికి ఏమాత్రం ఇట్లా ప్రజలకు ఏం చేయాలి ఏం సంగతి అనేది ఏమాత్రం ఇట్లా అనుభవం ఇక్కడ కాదు అనుకుంటున్నాను. ఇక్కడిది కాదు, ఇక్కడ అమ్మాయి కాదు. అదే విధంగా రాగి లక్ష్మారెడ్డికి ఆయనకి రాజకీయంగా ఏం అనుభవం ఉంది ఏం సంగతి అయితే తెలియదు. ప్రజలలో మమైకమై ప్రజల యొక్క సమస్యలు కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడిగా ఈటల రాజేందర్ గారిని మేమందరం కోరుకుంటున్నాం. అంటే మీరు ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈటలకు మల్కాజ్గిరికి ఏం సంబంధం ఉంది చెప్పాలని చెప్పేసి అంటారు. ఈటలకు మల్కాజిరికి ఏం సంబంధం ఉందని రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నివాసం వచ్చేసి కొడంగల్, మళ్ళీ ఆయన కామారెడ్డిలో ఎందుకు పోటీ చేసినట్టు దీన్ని అందరూ గ్రహించాలా. ఆయన అక్కడ పోటీ చేస్తాడు, కేసీఆర్ ఏమో ఆయనది ఎక్కడో అయితే గజ్వేల్లో పోటీ చేస్తాడు, కామారెడ్డిలో పోటీ చేస్తాడు. ఈటల రాజేందర్కి ఆ మాత్రం అర్హత లేదా? ఇక్కడనే పక్కకున్న షామిరిపేటలో ఆయన ఉంటాడు. హైదరాబాద్ ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండే దగ్గర ఉంటాడు. ప్రతి ప్రజలకి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఆయన గేట్లు 24 గంటలు తెరిసే ఉంటాయి. ఏ కష్టం వచ్చినా కానీ ఆయన ప్రతి ఒక్క కార్యకర్త కష్టమే కానీ ప్రజల కష్టమే కానీ విని వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలి ఏం సంగతి అనేది ఆలోచించి ముందుకు వెళ్ళే మనిషి మన ఈటల రాజేందర్ అన్న. అందుకే మల్కాజ్గిరి ఈటల గురి అనే ఒక నినాదంతో మేమందరం ముందుకు వెళ్తున్నాం. మీరేమో ఇక్కడ బీజేపీకి వెళ్తుంది అంటారు. బీజేపీ మతోదర పార్టీ, ఇది మతాలు మేడం ఎమోషన్స్ వస్తాయి అని చెప్పేసి కేటీఆర్ అంటూ ఉన్నారు. మీరేమంటారు? మీరు ఇప్పుడు మతతత్వ పార్టీ అని అంటున్నారు. మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం? భారతదేశంలో ఉన్న ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరి గురించి భారతదేశం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. భారతదేశ ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. భారతదేశ ప్రజలకు ఏ పార్టీ మంచిగా చేస్తుంది ఏం సంగతి రాబోయే రోజులలో ఈ యొక్క భారతదేశాన్ని పటిష్టంగా ఏ పార్టీ అభివృద్ధి చేస్తుంది అనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ఆ ఉద్దేశంతో మాట్లాడుతూ గత పార్టీలు కాంగ్రెస్ కానీ ఇంతవరకు ఈ యొక్క భారతదేశాన్ని ఏమాత్రం అభివృద్ధి కానీ పటిష్టం కానీ చేయలేదు. ఈరోజు బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది. బీజేపీ పార్టీ వచ్చి ఈ యొక్క భారతదేశాన్ని పటిష్టత అభివృద్ధి ప్రపంచ దేశాలలో వెలిగిపోయేటట్టు తీసుకెళ్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ కాదు, అన్ని మతాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మేమందరం ముందుకెళ్తున్నాము. ఇప్పుడు మీరేమో బీజేపీ ఒక యువకుని బీజేపీ వచ్చి అన్ని కొంచెం నేషనలిస్ట్ భావజాలం ఉంది, మీరు అట్రాక్ట్ అయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంటూ కేటీఆర్ మాట్లాడుతూ మనకు జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, మనకు ఉద్యోగాలు రావు, అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు వస్తాయి, మా మతాలు మనకు కడుపు నిండి అన్నం పెట్టదు అని చెప్పేసి అంటుండు. మళ్ళీ ఇంకోసారి దేవుని అటు రాముని మొక్కుడే బీజేపీ తొక్కుడే అని కూడా అంటాడు. మీరేమంటారు? ఒక యువకునిగా ఇది ఏమంటారు? యువకునిగా 2014 కేసీఆర్ ఎలక్షన్ గెలిచినప్పుడు మహాచండీ యాగం ఆడెన్నో చేసినట్టు గుర్తుకున్నది. మళ్ళీ మహాచండీ యాగంలో చేసేటప్పుడు పూజారులు కానీ వాళ్ళు నినాదాలు ఇస్తే మీరు ఏ నినాదాలు ఇచ్చారు? మళ్ళీ ఏదో ఒక జయన అయితే చండీ యాగంలో చేసేటప్పుడు విష్ణుమూర్తికి జయో ఏదో ఒక జయ అని అంటుండే కదా. మళ్ళీ అన్నాడు మీ నాయన ఎందుకు చేసిండు, జై కొట్టిండు. మళ్ళీ ఆ రోజు మహాచండీ యాగం ఎందుకు చేసిండు? మళ్ళీ ఏ ఒక నినాదం ఏమాత్రం ఇట్లా నోట్లకి రాలేదా? ఏమాత్రం నినాదం నోట్లకి రాలేదా? ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నా అసలుకి భారతదేశంలో పుట్టిండా లేదా అనేది మేము బాధపడుతున్నాం. ఈయన జై శ్రీరామ్ అంటే అన్నం దొరకదా అంటాడా? మీరు చిన్న ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఏ తీర్థయాత్రలకు ఎన్నడూ పోలేదా? తీర్థయాత్రలు ఎన్నడూ పోయి ఎన్నడూ ఆ మాటలు మాట్లాడలేదా? యాదగిరిగుట్టకు పోతే లక్ష్మీనరసింహస్వామికి జయ అంటాం, వెంకటేశ్వర స్వామికి కొడితే వెంకటేశ్వర స్వామికి జయ అంటాం, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటాం. ఇట్లా ఏ గుడికి పోతామో ఆ గుడికి బల్కంపేట ఎల్లమ్మకి పోతే ఎల్లమ్మాతకి జయ అంటాం మనం. ఈరోజు భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి నినాదం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క బాబ్రీ మసీద్ ఇష్యూని ఏ విధంగా అయితే ఫుల్ స్టాప్ పెట్టిండో ఆ మాత్రం మనం భారతదేశ ప్రజలు అనలేమా? భారత్ మాతకి జయ అని అంటాము, జై శ్రీరామ్ అని ఇట్లా అంటాము. కడుపు నిండాలి అంటుండు. కడుపు ఎందుకు నిండదు అన్న? జై శ్రీరామ్ అంటే కడుపు ఆకలి తగ్గిపోతుందా? ఈరోజు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. కేసీఆర్ 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. ఏ దేవుంది పెడుతున్నాయినా? హరే కృష్ణ
హరే రామ హరే కృష్ణ సంస్థదే కదా. నువ్వు జిహెచ్ఎంసీ 5 రూపాయలు భోజనం పెడుతున్నావు. 5 రూపాయల భోజనం ఓల్ సప్లై చేస్తున్నావు నీకు. 5 రూపాయలతో కడుపు నిండుతలేదా? అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏందా, జై శ్రీరామ్ అనుకుంటా బీజేపీ వాళ్ళు వెనక తిరిగితే మీ కడుపే వాళ్ళు నింపాలి, వాళ్ళు దింపుతారా అని అంటుండు. జై శ్రీరామ్ అనుకుంటా బీజేపీ వాళ్ళు వెనక తిరిగితే మీ జై శ్రీరామ్ మీకు ఎట్లా కడుపు నిండా జై శ్రీరామ్ అనేది ఈ యొక్క పాలిటిక్స్ లాగా ఒక పాట మాత్రమే. మొత్తం జై శ్రీరామ్ అనే ఒకటే నినాదంతోనే ముందుకు వెళ్తలేము. అది జస్ట్ ఒక పాట మాత్రమే. జై శ్రీరామ్ అనేది మా యొక్క రాజకీయ భవిష్యత్తులో అది ఒక అంశం మాది. అది మొత్తం దాన్నే మేము బేస్ చేసుకొని మొత్తం ముందుకు వెళ్తలేము. ఒక యువకునిగా మీరేం చెప్తారు? ఆర్టికల్ 370 రద్దు చేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? లదాఖ్ని కాశ్మీర్ యూనియన్ టెరిటరీ చేశారు. దాన్ని ఎందుకు మాట్లాడరు? నేను కూడా మిలిటరీలోకి పోవాలనుకున్నాను. ఎందుకు పోవాలనుకున్నా? ఈ కాశ్మీర్ ఇష్యూ గురించి నేను మిలిటరీలోకి పోయి దేశాన్ని సర్వ్ చేయాలనుకున్నా. ఈరోజు ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టిండు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ఇష్యూనే సల్ల పెట్టిండు. ఆ రోజు నరేంద్ర మోడీ అన్నాడు తల్లిపాలు తాగినాడు ఉంటే ఆ యొక్క కాశ్మీర్లో లాల్ చౌక్ దగ్గరకు వచ్చి జెండా గుంజమన్నాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు 70 సంవత్సరాల నుంచి ఈ పార్టీ కానీ ఇతర పార్టీలు ఎవరైనా కానీ ఏ ఒక్కడైనా పోయిండా ఈ జై శ్రీరామ్ అనొద్దు అదనొద్దు ఇదొద్దని అంటుంది. నీకు నేషనల్ ఇష్యూస్ పైన నీకు ఏం తెలుసు అని అసలుకి? నీకు నేషనల్ ఇష్యూస్ పైన ఆయనకి ఏం తెలుసు? కేటీఆర్కి ఏం తెలుసు? మన భారతదేశం ఎట్లా హిస్టరీ ఏం తెలుసు ఆయనకి? హిస్టరీ ఏం తెలుసు? వీళ్ళ చెల్లె కవిత పోయి ఇంతకుముందు ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు పార్లమెంట్లో మేము ఇండియాకి సంబంధం లేదని అంటది. ఇండియాకి సంబంధం లేదంటే మీ అంత ఆలోచన ఎట్లుందమ్మా తల్లి మీది? రజాకార్ల పరిపాలనలో మీ ఆలోచన ఉన్నాయా? రజాకార్లు ఎట్లా ఆలోచించరు, నిజాములు ఎట్లా ఆలోచించరు అనేది మీ ఆలోచన ఉందా? అంటే మాది వాళ్ళ చెల్లె చేసినట్టు మీరు కూడా లిక్కల్ బిజినెస్ చేయాలేమో. ఎవరు? మీ యువకులంతా. మేము ఎందుకు చేస్తామన్నా? అట్లాంటి లత్కోర్ పనులు చేయం. మేము చదువుకున్నాము. మా యొక్క దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇంకా అగ్రగామిగా ఎట్లా ఎదగాలి అన్నది ఆలోచన చేస్తున్నాం మేము. ఇంత జనాభా ఉన్న 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకెళ్లాలా ఏం సంగతి అనేది ఆలోచన చేస్తున్నాం. తాగి లిక్కర్లు లేక ఈమె ఏమంటది, నువ్వు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఎవరిని? కవితను. ఒక ఆమె అడుగుతుంది, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావమ్మా అంటే ఈ లిక్కర్ని లేకుండా చేస్తా అన్నది. మళ్ళీ ఆమె ఏం చేస్తే లిక్కర్ దందా చేస్తా పట్టింది. ఆడ లిక్కర్ దందా చేస్తుందా లేదా? వీళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి తెలుసా? పైసలన్నీ పోగొట్టుకోవాలి, పైసలు పడేసి ఎలక్షన్లు గెలవాలి అంతే. తప్పితే నిజంగా గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న ప్రజలకు కానీ వాళ్ళకి ఏం కావాలి ఏం సంగతి అనేది ఏం అడిగితే ఆలోచించలేరు. మళ్ళీ ఇట్లా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాజకీయాలలో గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేసిందో మొత్తం అవినీతి కబ్జాలు, అందులో ఎందరో మంది బాధితులు నన్ను కలిసిన వాళ్ళు ఇట్లున్నారు. మేము చాలా ఆ యొక్క ప్రభుత్వ పాలనకి మేము చాలా బాధపడుతున్నాం. దళితులను అట్టర్ ఫ్లాప్గా మోసం చేశారు. దళిత బంధు అని చెప్పి ఎవరికి ఇవ్వలేరు. మాకు వచ్చే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇట్లా వాళ్ళు అడ్డుకున్నారు. కానీ ఏనాడు ఇట్లా ఎస్సీ కార్పొరేషన్ నిధులు వాళ్ళున్న 10 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఇట్లా ఇవ్వలేరు. మళ్ళీ ఎస్సీ సప్లా నిధులన్నీ మళ్ళీ ఇచ్చారు. మిషన్ భగీరథ కానీ అక్కడని ఇక్కడని బదిలించారు. అర్థమైందా? ఈరోజు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఈ యొక్క ఎలక్షన్లలో ఇట్లా ఈ యొక్క తెలంగాణ లోక్సభ ఎలక్షన్లలో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుంది. మల్కాజ్గిరి ఈటల గురి అనే నిదానంతో మల్కాజ్గిరిలో తప్పకుండా ఇట్లా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది.